తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ హీరోలు జాదవ్ గద్దర్లే వైతాళికుల జయంతి కార్యక్రమంలో స్మరించుకున్న వక్తలు. చర్చగా సీఎం రేవంత్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. రేపు చేవెళ్ల పార్లమెంటుపై సమీక్షించనున్న కేటీఆర్. షకీల్ కొడుకు కేసులో సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్. సాహిల్ విదేశాలకు పారిపోవడంలో సాయం చేసినట్లు గుర్తింపు. వనస్థలిపురంలో హరిణి వనస్థలి పార్కును కాపాడాలని ఆందోళన. రసాయనాలతో గాలి, నీరు కాలుష్యమవుతుందంటున్న స్థానికులు. నాంపల్లి శ్రీ పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమం వైతాళికుల జయంతి సభ జరిగింది. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రజాకవి గద్దర్లు తెలంగాణకు నిజమైన హీరోలన్నారు వక్తలు. సిటీలో గద్దర్ విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. గద్దర్, జాదవ్లు లేకుంటే తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలు లేవన్నారు. కార్యక్రమంలో గద్దర్ కూతురు వెన్నెల, పాసం యాదగిరి, గాది ఇన్నయ్య, విమలక్క, ప్రొఫెసర్ రియాజ్, సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు. బెల్లి లలిత కొడుకు సూర్యప్రకాష్ హాజరయ్యారు. తెలంగాణ సమరాన నవరసాల వీణ మీటింది ఎవరోరన్నా, నలుదిశల జాతిని చాటిందెవరన్నా. తెలంగాణ సమరాన నవరసాల వీణ మీటింది ఎవరోరన్నా, నలుదిశల జాతిని చాటిందెవరన్నా. చెప్పనా జాదవని అతడే యోధుడని, చెప్పనా జాదవని అతడే యోధుడని, అతడే మాస్టరని, అతడే మిస్టర్ తెలంగాణయని. తెలంగాణ సమరాన నవరసాల వీణ మీటింది ఎవరోరన్నా, నలుదిశల ఖ్యాతిని చాటిందెవరన్నా. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా. కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే, కమిలే నా కను పాపలు చూపై నీతో ఉంటై. నా గొంతుక మూయిస్తే 1000 గొంతులై వస్తా. విప్లవమా వర్ధిల్లని వీధి వీధిని నదిస్తా. చెమ్మగిల్లకే రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, రాములమ్మ ఓ రాములమ్మ, ఓహో రాములమ్మ. గద్దరు గలమైతం మా అన్న గద్దారన్నా, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడతమే మాయన్న గద్దారన్న. నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లేవతావు కొడుకో నైజాము సర్కరోడా. నాజీల మించి నౌరో నైజాము సర్కరోడా. పోలీసు మిలిటరీ 2 బలవంతులా అనుకోని, పోలీసు మిలిటరీ 2 బలవంతులా అనుకోని, నువ్వు పల్లెలు దొసివి కొడుకో, పల్లెలు దొసివి కొడుకో నైజాము సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ. గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా, నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా. పాటలు పాడుకుంటూ తిరిగే అడవిలో ఆయన కనిపించేదల్లా ఒకటే, రోజు చావు కనిపిస్తుంటుంది ముందు. ఆ చావును ఎట్లా తప్పించుకోవాలి, ఆయన బాధనే అది. వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చిన వ్యక్తి కేశవరావు జాదవ్. ఆయన ఇట్లా ఎన్ని ఊర్లకు పోయిండు, ఎంతమందిని కలిసిండు. అందరూ విమర్శించేది ఆయన, అందరూ విమర్శించేది, కానీ సన్మార్గంలో పెట్టాలని విమర్శించేది. తెలంగాణ ఉద్యమానికి ఈయన ముందున్నాడు, వెనక బ్రెయిన్ అంతా ఎంటీ కాంతి. చివరికి బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఉండాలని జాదవ్ గారు చెప్పింది. ఆయన బీజేపీ ఆఫీస్కి పోయి బీజేపీని తిట్టొచ్చేది, మావోయిస్టులు వస్తే మావోయిస్టులను తిట్టేది, పోలీసులు కనిపిస్తే పోలీసులు ఉతికేది.
ఎవరు కనిపిస్తే వాళ్ళని తప్పు పట్టడమే ఆయన పని. ఆయన ఎప్పుడు చెప్పేది క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు అకాడమిక్స్. విద్యార్జన కేంద్ర బిందువు, విమర్శనాత్మక దృక్పథం, విమర్శించాలని చెప్పేది ఆయన. ఆయన అన్నిట్లో ఉన్నాడు, గద్దరింట నీడలాగానే ఉన్నాడు. ఈరోజు కూడా అదే పనిలో ఉన్నాడు. గద్దరింటని గద్దరు చనిపోయినా కూడా గద్దరు ఆత్మ వెంటనే ఉన్నాడు. 1200 సైకిళ్ళు దాటిచ్చినాం నీళ్ళ ఉద్యమానికి. మళ్ళీ అడగలే కొత్త సైకిళ్ళు. నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని, ఎవడు వద్దనిలే. ఆయన మూర్తి అని తమిళనాడు, యు ఆర్ డూయింగ్ నోబుల్ వర్క్, గో హెడ్ సత్యనారాయణ అన్నాడు. తర్వాత సుందరవదన ఆయన IFS, ఈ వాజ్ DRDA, IRDP అప్పుడు ఈ వాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆయన ఏం చెప్పిండంటే, సత్యనారాయణ గారు, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూ, అన్నాజీరావు అండ్ myself, Indian Express district correspondent. What they were unable to move and do it for the past 4.5 decades, you are able to move and do it. Your leaders and parties are much envious and jealous of you. They are creating very many hurdles, but we are with you, you go ahead. 4 జీపులు, 3 మోటార్ సైకిళ్ళు, ఇవన్నీ ఇచ్చినాం. మళ్ళీ వెనక కడగలే. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు IAS, IPS, never from Telangana. Even political circles from Simandra, never from Telangana. We have faced troubles and hurdles from Telangana. Political parties. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇటీవల ప్రకాష్ గౌడ్ తో భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు చేవెళ్ల బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గ సమావేశం ఉంది. చేవెళ్ల లోక్సభ పరిధిలోకే రాజేంద్రనగర్ సెగ్మెంట్ వస్తుంది. సమీక్షకు ఒకరోజు ముందు సీఎంతో ప్రకాష్ గౌడ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రిని కలిశారు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ నక్లెస్ రోడ్డు జలవిహార్లో జరిగిన ధ్వజాజీ ఆనంద ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గోస్వామి విశాల్ భావశ్రీ ఆధ్వర్యంలో 56 రకాల ప్రసాద నైవేద్యాన్ని కృష్ణ భగవాన్కి సమర్పించారు. తర్వాత ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు కమిటీ సభ్యులు. कोई न कोई मनोरथ प्रोग्राम हम कर रहे हैं. ये आज का लास्ट दिन है. आज बहुत भव्य दिन है और आज 56 भोग का आयोजन किया गया है. इसमें मोर देन 56 आइटम्स का भोग लगाया जाता है. ये भोग इसलिए लगाया जाता है बिकॉज श्रीनाथ जी का जो स्वरूप है 7 साल के छोटे बालक का स्वरूप है. सो इसमें वी आर सेलिब्रेटिंग the happiness of Lord Krishna by offering prasadam to the Lord in 64 varieties. 56 రకాలది ప్రసాద్ 56 భోగ్ జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 4 కొట్టేతోని మొత్తం ఠాకూర్జీ ముందు గల ప్రభు ముందు గల మొత్తం 9 to 10,000 వైష్ణవ్ సంప్రదాయ వాళ్ళు వచ్చి దర్శనం చేస్తారు. ఇతర హైదరాబాద్ వాళ్ళు, గుజరాతీలు, మార్వాడీలు, అగ్గర్వాలు, అందరు కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ కృష్ణకు ఎవరు కూడా కృష్ణకు వస్తారు, అందరూ వస్తారు. మోదీ 10 ఏళ్ల పాలనలో పబ్లిక్ సెక్టార్లో అమ్మడం తప్ప కొత్తగా స్థాపించినవి లేవన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయోధ్య రామాలయం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్ప దేశాభివృద్ధి కోసం కాదన్నారు. కేటీఆర్ సీఎం అనే భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. గత ప్రభుత్వ ఓటమి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పరిపాలన చేయాలన్నారు. వచ్చే నెల 2-3 తేదీల్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు నారాయణ. సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఫిబ్రవరి 2, 3, 4 తారీఖులలో ఇక్కడే హైదరాబాద్లో జరుగుతాయి. రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో జాతీయ సమితి సమావేశాలు జరగడం ఒక ప్రాముఖ్యత. ఈరోజే బీహార్లో ఇప్పుడు దాకా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర వహించినటువంటి నితీష్ కుమార్ డిఫెక్ట్ అయి మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నాడు. అంటే కక్కిన కూడు తినడానికి తీసుకున్నటువంటి ఒక వింత వైఖరి. రాజకీయాల్లో కక్కిన కూడు ఎవరు తింటారు? కుక్కలు తింటాయి.
ఇంకెవరు తినరు, మానవ మాత్రం తినరు. అయితే దీనికి మూల కారణం చూడాల్సి ఏంటంటే ఇండియా కూటమి బలపడుతున్న తరుణంలో దీన్ని బలహీనపరచడానికి బీజేపీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇప్పుడు అయోధ్య 22వ తారీఖు జరిగినటువంటి రామాలయ ప్రారంభం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ మోటివేట్ ఈవెంట్. అది దేశం మొత్తం మీద ఇంటింటికి అక్షంతలు పంపించి ఇది ఒక దేశం మొత్తం సైకలాజికల్ వాతావరణం కల్పించి ఆ రోజు ఒక ఈవెంట్గా చేశారు. న్యాయాధిపతులుగా ఉండి అన్యాయం తీర్పిచ్చారు, వాళ్ళని కూడా వాళ్ళకి అతిథికి ఆహ్వానించారు, అందరిని ఆహ్వానించారు. ఎల్కే అద్వానీకి కూడా ఆహ్వాన పత్రిక తీసుకెళ్ళి ఇచ్చారు. ఇచ్చి ఏమన్నారు, మీరు రావద్దండి సార్ అని చెప్పి వచ్చారు. ఒకటి మంచిది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు, కులగానం చేయమని చెప్పి పిలిపించారు. మంచిది. మెజారిటైజేషన్ పేరుతోటి హిందువులని రెచ్చగొట్టడం ద్వారా ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడానికి ఓట్ బ్యాంకే అయోధ్య ఈవెంట్ ప్రారంభం తప్ప దేవుడి పైన ప్రేమ లేదు. చిత్తం శివుడి పైన, సూప ప్రసాదం పైన. పోతే మీ మీద ఈడీ కేసు పెడతాం. అందులో భాగమే మమతా బెనర్జీ కూడా ఒక కండిషన్ పెడుతుంది. కండిషన్ భాగం ఏంటంటే బీజేపీని భయపడి పెట్టుకునేటువంటి కండిషన్, బెదిరింపులు. అంటే ఒక విధంగా బలహీనపడాలని చెప్పేసి. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అనేది చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కోర్టులు ఎట్లా ఉపయోగం చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నోరు మూయించడానికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి నోరు మూయించడానికి కోడికత్తి కేసు పెండింగ్, 17A కేసు పెండింగ్. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ప్రమాదకార్యమైన మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే అన్ని రకాలనే కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెక్యులరిజం కోసం రాజీలా కూడా పవన్ సాగించేది ఏదంటే లెఫ్ట్ పార్టీ. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో సీఐ ప్రేమ్ కుమార్ సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లు ఢీకొట్టిన ఘటనలో అదుపులోకి 2 తీసుకున్నారు. యాక్సిడెంట్ ఘటన తర్వాత షకీల్ కుమారుడు దుబాయ్ వెళ్లేందుకు సీఐ సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. యాక్సిడెంట్ జరిగిన సమయంలో బోధన్లో సీఐగా విధులు నిర్వహించారు ప్రేమ్ కుమార్. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి సీఐ ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోర్టుకు తరలించగా సమయం ముగియడంతో రేపు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట 2 హాజరుపరచనున్నారు పంజాగుట్ట పోలీసులు. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో 2 విచారిస్తున్నారు. పిల్లలకు చదువుతో పాటు ఆటలు, కరాటే వంటి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు అవసరమన్నారు సినీ నటుడు సుమన్. ముఖ్యంగా ఆడపిల్లలు కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. ప్రగతినగర్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో 1 నిమిషంలో 300 పంచుల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన కరాటే విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. took a lot of time for me to come in the traffic. So anyway, Bingi, my best friend, నాకు ఫస్ట్ ఆయన ఫోన్ చేసి ఇట్లా గీతా గురించి చెప్పారు. గీతా గురించి నాకు బాగా తెలుసు. వెరీ డెడికేటెడ్ మార్షల్ ఆర్ట్ టీచర్. ఆల్మోస్ట్ ఆల్ షీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ టు లెర్న్ అండ్ టు టీచ్ మార్షల్ ఆర్ట్స్. వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ టు లెర్న్ ఫ్రమ్ హర్. బింగి ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ సోషల్ వర్కర్. చాలామందికి ఏంటంటే ఎవరికైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ డాక్టరేట్స్ కానీ అలాంటి గిన్నీస్ బుక్లో ఇలాంటివన్నీ ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నా మదర్, ఫాదర్ ఇద్దరంటే చెన్నైలో పుట్టి పెరిగాను. సో చెన్నైలో చర్చ్ పార్క్ అనే కాన్వెంట్ అండి, వెరీ ప్రెస్టీజియస్ కాన్వెంట్. ఆ కాన్వెంట్లో నేను చదవాలని చెప్పి మా తల్లిదండ్రులు చాలా కష్టపడి నన్ను దాంట్లో చేర్చి, అంటే కష్టపడి అంటే చాలా కాస్ట్లీ ఫీజు అది, అయినా మంచి స్కూల్లో చదవాలని చెప్పేసి నాకు ఆ రోజుల్లో అక్కడ జాయిన్ చేశాను. అదే స్కూల్లో అప్పట్లో లేట్ సీఎం ఆఫ్ తమిళనాడు జయలలిత గారు ఇలాంటి కేటగిరీ వాళ్ళందరూ చదివిన స్కూల్ అది. నాకు చాలా సీనియర్ ఆవిడ, నాకన్నా 10 years సీనియర్ ఆవిడ. సో నాకు ఏదైతే బేస్ మా టీచర్స్ ఏదైతే నేర్పించారో అదే నాకు జీవితంలో నాకు లాస్ట్ వరకు ఈరోజు కూడా వాట్ ఎవర్ ఇంగ్లీష్ ఐఎమ్ టాకింగ్, ఇట్స్ ఓన్లీ ద బేస్ ఫ్రమ్ ది కాన్వెంట్. వాట్ ఐ లెర్న్ ఇన్ కాలేజ్ వాస్ నథింగ్. సో మెనీ డెవలప్మెంట్స్. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు అది ఇది అని చెప్తారు. బట్ వేర్ ఇస్ ద ప్రొటెక్షన్ ఫర్ ద విమెన్, వేర్ ఇస్ ద ప్రొటెక్షన్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్, ఫర్ కిడ్స్? లేవు. మీరు చూస్తూనే ఉన్నారు అన్ని ఛానల్స్లో చూస్తుంటే. డెఫినెట్లీ ప్రతి ఛానల్లో ఎక్కడో ఒక చోట ఒక అమ్మాయిని రేప్ చేయడం, మొలస్టేషన్ చేయడం జరుగుతున్నాయి. వాట్ ఈస్ ద యూస్? యు ఆర్ ఓటింగ్ ఫర్ సచ్ పార్టీస్, యు ఆర్ ఓటింగ్ ఫర్ సచ్ లీడర్స్. వేర్ ఈస్ దిస్ గోయింగ్ టు ఎండ్? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇది మన ఇంట్లో జరగలేదు, ఎదురింట్లో జరిగింది, వెనకింట్లో జరిగింది, పక్కింట్లో జరిగింది చెప్పి మనం రిలాక్స్ అవుతున్నాం. రేపు మీ ఇంట్లో జరగవచ్చు. ఈజ్ హై టైమ్ నౌ. మీరందరూ ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు లేచి అడగండి, వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఫర్ ద చిల్డ్రన్?
What is the protection for the girls? What is the protection for the ladies? హైదరాబాద్ వనస్థలిపురం ఇండస్ట్రియల్ పరిధిలోని హరినా వనస్థలి పార్కును కాపాడాలని నిరసనకు దిగారు స్థానికులు. ధాత్రియార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవ్ హరిణ వనస్థలి పార్క్ ర్యాలీ నిర్వహించారు. మన్సూరాబాద్ డివిజన్లోని మహిళలు, చిన్నారులు, యువకులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వ్యర్థ జలాలు, కెమికల్ రసాయనాలు వనస్థలి ఫారెస్ట్లో చేరుతున్నాయని చెప్పారు స్థానికులు. దీంతో పార్కులో వందల సంఖ్యలో పచ్చని చెట్లు ఎండిపోయాయి. దీంతో పాటు కెమికల్ వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి గాలి, నీరు పూర్తిగా కాలుష్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు కాలుష్యం సమస్యపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 20% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇంకా అంటే 20% వాటర్ దాంట్లో ఎస్టీపీలోకి వెళ్తుంది, తర్వాత 80% ఏమో ఇంకా మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఇంకొక ఎస్టీపీ పెట్టినా కానీ బట్ అది 100% అనేది ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎస్టీపీ అనేది సొల్యూషనే కాదు, దానికి కావాల్సింది యాక్చువల్గా ఈటీపీ. ఓకే, సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక పైప్ లైన్ వేయాలి. పైప్ లైన్ వేసి ఆల్రెడీ సహారా దగ్గర కనెక్టివిటీ పాయింట్ ఉంది. ఆ సహారా దగ్గర కనెక్టివిటీ పాయింట్ వరకు ఒక పైప్ లైన్ వేసి కనెక్షన్ ఇస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది ఇమ్మీడియట్లీ చేయాలి. లేదంటే ఆ ఎఫెక్ట్ అనేది మనుషుల మీదనే కాదు, పక్షులు, జంతువులు, తర్వాత గ్రౌండ్ వాటర్ అన్ని పొల్యూట్ అవుతున్నాయి. సో దీని మీద అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. ఇంతకు ముందు పోయిన సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ అఫీషియల్స్, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నుంచి పైప్ లైన్ వేస్తాము, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి పైప్ లైన్ వేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నారు. కానీ శాంక్షన్ అయింది అన్నారు, కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. 6 months నుంచి అయితే భరించలేనట్టుగా ఉంది. గవర్నమెంట్కి విన్నవించేది ఏంటంటే కాస్త ఈ ప్రాబ్లం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయాలి. ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఒకసారి లాస్ట్ ఇయర్ మీటింగ్ అయిందన్నమాట. అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి కూడా ఒక పైప్ లైన్ వేసేసి మన మెయిన్ డ్రైనేజ్ పైప్ లైన్ ఉంది కదా బండ్లగూడ నుంచి మూసీ నదికి, అక్కడ కలపాలి అని చెప్పేసి ఒక ఎస్టీపీ పెట్టాలని చెప్పి అనుకున్నారు. కానీ ఎస్టీపీ పనిచేయట్లేదు. So this is one of the initiatives from the Datri NGO, and we are actually seeing that there is a huge problem here, pollution problem here. The pollution is actually, the chemical pollution actually is coming all the way from this Autonagar area, and actually is coming to the Harina Vanasthali. And the important impacts are, if you see all these trees in the forest have become black right now. If you can actually see, whenever you are available, you can actually come and see. And also the underground water also getting spoiled. Chala trash undi, and వెనకాల చూస్తే చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి మనకి. సో లాస్ట్ 2 weeks బ్యాక్ బర్డ్ వాక్ కండక్ట్ చేసినప్పుడు అరౌండ్ 40+ స్పీషీస్, డిఫరెంట్ స్పీషీస్ ఐడెంటిఫై చేసాము. అంటే కొన్ని మైగ్రేటరీ స్పీషీస్ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉండే స్పీషీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ½ an hour to 1 hour వీఆర్ స్పెండింగ్ టైమ్ హియర్ టు క్లీన్. దేశంలో మోదీ పాలన రావడం ఖాయమన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. రాముడుంటేనే దేశం ఉంటుందని, రాముడితోనే బీజేపీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ రాముడిని వదిలేసినందుకే బీజేపీ రాముని నినాదం ఎత్తుకుందన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీ గెలవడంతో పాటు రాష్ట్రంలో అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటామన్నారు మురళీధర్ రావు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో నిర్వహించిన తెలంగాణ మలయాళీ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనంలో మురళీధర్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైనా ఎవరైతే ఇప్పుడు అందరికీ ఏదైనా అనుకుంటారు, అనుకోవడంలో ఇబ్బంది లేదు. నిన్నొచ్చినటువంటి వాళ్ళు, మొన్న వచ్చినటువంటి వాళ్ళు, అదే అనేక వచ్చినటువంటి వాళ్ళు ఆశపడుతుంటారు, పడాలి కూడా, అదే పార్టీలో ఉండేటువంటి ఆనందం. కానీ ఏది ఏమైనా 4 దశాబ్దాలుగా మనం ఏదైతే పనిచేస్తున్నామో దాని కారణంగా నేను మల్కాజ్గిరిలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా. అనేక కాలనీలకు, లేకపోతే వాడలకు, బస్తీలకు గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా నేను పర్యటిస్తున్నా. అందుకని అది నడుస్తున్నది, అది పార్టీ గుర్తిస్తుంది. పాత అలవాటు దీని గురించి పార్టీ గెలుస్తుంది. నరేంద్ర మోదీ గారు మంచి డంకా బజాయించి దేశ ప్రధాని పూర్తి మెజారిటీతోని, ఇంతకుముందున్న మెజారిటీ దాటిపోయి వస్తారు. మల్కాజ్గిరి ఈసారి బీజేపీ గెలుస్తుంది. మల్కాజ్గిరే కాదు, ఈ రాష్ట్రంలో
అత్యధికమైనటువంటి సీట్లు గెలిచేటువంటి పార్టీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. మేము రాముడిని పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు, నువ్వు కూడా రాముడిని పెట్టుకో. రాముడు మా వాళ్ళని ఎందుకు ఇస్తున్నావు, మాకు అప్ప చెప్తున్నావు, నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు? రాముడిని విడిచిపెట్టాల్సిన అవసరం కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది? అర్థమైంది. అందుకని కాంగ్రెస్ వాళ్ళు రాముని విడిచిపెడతారు, మేము పట్టుకుంటే మేము పట్టుకున్నాం అంటారు. అంటే వాళ్ళు కూడా విడిచిపెట్టాలి, మేము కూడా విడిచిపెట్టాలి. అంటే పాకిస్తాన్ కావాలన్నా ఇదే? సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు పీసీసీ అధికార ప్రతినిధి రియాజ్. విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గెస్ట్ లెక్చరర్ల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు గెస్ట్ లెక్చరర్లు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమానమైన పనికి సమానమైన వేతనం డిమాండ్ చేస్తున్నారు. మిగతా రెగ్యులర్ అధ్యాపకులతో మేము సమానమైన పని చేసినప్పుడు మా వేతనం కూడా సమానంగా ఇవ్వాలనేది వాళ్ళ ప్రధాన ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, అట్లాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేనిఫెస్టోలో వాళ్ళకి మేము హామీ ఇచ్చాం. అదేంటంటే మీకు మీ పనికి తగిన గౌరవ వేతనం ఇస్తామని మేము చెప్పాం. మేనిఫెస్టోలో ఏ హామీలు అయితే ఇచ్చామో వాటిని నెరవేర్చే క్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము తీసుకుంటామని వీళ్ళు చాలా అంశాలని చాలా శాస్త్రీయంగా ప్రస్తావించారు. నిజానికి వీళ్ళు అధ్యాపకులు మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థులకి వీళ్ళు ఉపాధ్యాయులు కూడా. కాబట్టి వాళ్ళ సమస్యలని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని, అదే రకంగా మా వైపు నుంచి కూడా మేము అధ్యాపకులు కోరుతుంది ఏంటంటే తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మనం మార్చాలని కోరుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా విద్యార్థుల యొక్క శ్రేయస్సు, వాళ్ళ విద్యా అర్జనకు సంబంధించిన ఇష్యూస్ మీద మీరు కూడా ఫోకస్ చేయాలని. మా అధ్యాపకుల యొక్క వేతనాల గురించి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి, ముఖ్యంగా మా యొక్క సమస్య ఏమిటంటే మేము ఉదయం నుండి సాయంకాలం వరకు మేము పనిచేసిన కళాశాలలో కాంట్రాక్ట్ వాళ్ళు, ఆ విధంగా రెగ్యులర్ వాళ్ళు ఏదో పార్ట్ టైం వాళ్ళు ఏదో పనిచేస్తున్నారో మేము కూడా అదేవిధంగా ఉదయం సాయంకాలం పనిచేస్తున్నాం. కానీ జీతాల విషయంలో, వేతనాల విషయంలో అనేకమైన భేదాలు ఉన్నాయి. కనుక మేము 12 నెలలు రావాల్సింది మేము మా యొక్క జీతాలు దాదాపుగా మేము సంవత్సరం పనిచేస్తుంటే కూడా మాకు పీరియడ్ వైజ్ విధానం అని చెప్పి 72 పీరియడ్లు అని చెప్పి ఆ 72 పీరియడ్లు కూడా రాకపోతే కూడా జీతం కూడా మాకు చాలా తక్కువ వస్తుంది. కనుక ఈ పీరియడ్ విధానం తొలగించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.